చాలా మంది అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అందరు ఉన్నారండి. బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరు పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ అందరితో నాకు వేరే ఏం లావాదేవీలు లేవు, ఏం లేవు, ఫ్రెండ్షిపే ఉండదు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వారి ఇంట్లో మ్యారేజ్ అయినప్పుడు కానివ్వండి, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏదైనా సాయంత్రం పూట ఏదైనా పార్టీలు చేసుకుంటే కానివ్వండి, అన్ని విధాలుగా నేను ఫ్రెండ్లీగా మనం సహకరించేవాడిని. సో అలా అందరితో పరిచయాలు ఉన్నాయి నాకు. సరే రావడం అంటే నాది సిటీ సెంటర్లో ఫిల్మ్ నగర్, అందరు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు కూడా బ్రేక్ కొట్టి కాసేపు కూర్చొని అక్కడ మీటింగ్ పెట్టుకోవడం. కానీ మీ దగ్గరికి ఎమ్మెల్యేలు పరిచయం, అంతమంది ఎమ్మెల్యేలు పరిచయం అయ్యారంటే మరి మీరు ఈ లెక్కన మీరు మామూలు మనుషులు ఏం గారు మీరు ఈ మధ్యలో. ఎందుకంటే ఎమ్మెల్యేలు పరిచయం అంత మాత్రం అలా పెద్ద మనిషి అవుతారా అండి? ఎమ్మెల్యేలు పరిచయం అంతా పెద్ద మనిషి అవుతారా? మీ మీడియా వాళ్ళకు కూడా 120 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో 120 మంది ఎమ్మెల్యేలు, బీజేపీలో 120 కాన్స్టిట్యూట్ చేసి అందరు పరిచయం ఉంటారు. ఈ రకంగా మీరు ఇప్పుడు చూడండి, ఆ ఎమ్మెల్యేలు కూర్చొని అక్కడ ఫార్మర్ సెటిల్మెంట్ చేసే స్థాయికి వచ్చారంటే మీరు ఏ స్థాయి? లేదండి, అది అక్కడ కూర్చుంది సెటిల్మెంట్ కాదు, జస్ట్ ఒక పూజ గురించి డిస్కస్ చేద్దామని వెళ్ళాం అంతే. మరి పూజ గురించి డిస్కషన్ అప్పుడు మళ్ళీ ఎందుకు పూజ గురించి మాట్లాడమండి చాలాసేపు. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మేము అడగాల్సిన అదే క్వశ్చన్ కదండి. ఈవెన్ పూజ గురించి పూజ అంటున్నారు, ఏం జరగలేదు అంటున్నారు. మరి ఏం జరిగింది? పోలీసులు అట్లా అరెస్ట్ చేస్తారు, ఏం లేకుండా వేక్ అరెస్ట్ చేస్తారు, అది చేయరు కదా సార్. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారంటే వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో, ఏం చేయాలనే ఆదేశాలు ఉన్నాయో, మునుగోడు ఎలక్షన్స్లో ఎవరు బెనిఫిట్ పొందాలనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, నేషనల్ పార్టీకి స్టేట్ పార్టీకి సంబంధించిన ఫైటింగ్ అది. సో నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ ఫైటింగ్లో మేము బలైపోయాం. ఓకే, అక్కడ ఒక సినిమా క్రియేట్ చేసి అంతా ఒక ఆర్టిఫిషియల్ డ్రామా క్రియేట్ చేసి జరిగింది ఇదంతా. సో దానికి నేను ఎట్లా బాధతానండి? ఇప్పుడు నేను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏమంటాం మేము? లేదు, అక్కడ మేము అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు జడ్జి గారు చెప్పారు కదా. మీరు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పైలట్ రోహిత్ రెడ్డితో కావచ్చు, శ్రేవంత్ గారు మాట్లాడలేదు, ఏందన్నా ఇట్లా చేశారేంది మీరు, మనం అనుకున్నది ఏంది అంటే ఇంకా ఆ సందర్భం ఎప్పుడు రాలేదండి. ఒక్కరోజు దాసోజీ గారు ఫోన్ చేశారు, బట్ మిస్టేక్లో వచ్చిందో ఏదో అన్నట్టుగా మాట్లాడారు. ఎప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చినాక అంటే మొన్న ఒక 2-3 months కింద కాల్ చేశారు. లేదన్నా వేరే మిస్టేక్లో వచ్చింది అన్నాడు. ఓకే అన్న, నో ప్రాబ్లం అన్న, పెట్టేశాడు. మళ్ళీ మాట్లాడలేదు. రోహిత్ రెడ్డి గారు నాకు ఎప్పుడు కలవలేదు, ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటాయి కదండి, అందరు ఎలక్షన్స్లో బిజీలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే మార్కెట్లో ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్. మీ హోటల్ నడుస్తుందా ఇప్పుడు? ఎక్కడండి మా హోటల్